క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదములకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. మీ కృప దయచేసి కాపాడండి. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే నీ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో కార్యము జరిగించి కృప దయచేసి కనికరించండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము గత కొన్ని రోజులుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులోని భాగముగా ఈ దినమందు 9వ వచనాన్ని మనము ధ్యానము చేయబోతున్నాం. ఈ 9వ వచనములో నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అనే మాట ఉంది. ఎప్పటి నుంచి నిలిపినాడు విషపు చూపు? బైబిల్ మనం పరిశీలన చేయగా కొంతమంది స్త్రీలు పాటలు పాడినారు. సౌలు 1000 కొలది అని, దావీదు 10,000 కొలది శత్రులను హతము చేసిరి అనే పాట పాడినప్పుడు నాట నుంచి దావీదు మీద సౌలు రాజు విషపు చూపు నిలిపెను అనే మాట వ్రాయబడింది. కొంతమందికి అసూయ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే, ఎప్పుడైతే మన మీద ఏదైనా మనం తక్కువ చేసి మాట్లాడినప్పుడు, ఇతరులను ఎక్కువ చేసి మాట్లాడినప్పుడే మనకు అసూయ అనేది వస్తుంది. దాంతోపాటు మరి కొన్ని లేనిపోని ఆలోచనలు వస్తాయి. పాడిందేమో వేరేవారు, లేదా పాడిందేమో కొందరైతే మరి మరొకరి మీద అసూయ చూపించటం. ఆ స్త్రీలు ప్రతి గానములు చేశారు. సౌలు 1000 కొలది శత్రులను చంపినారు అని, దావీదు 10,000 కొలది శత్రులను చంపారని చెప్పేసి వాళ్ళు పాట పాడితే, ఈ సౌలు రాజు మాత్రం దావీదు మీద విషపు చూపు నిలిపినాడు. ఇది ఈనాటిది కాదు. ఆదాము కుటుంబంలోనే ఈ సంఘటన జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు దేవునికి బలి అర్పించడానికి, అర్పణ ఇవ్వడానికి కయీను, ఏబేలు వచ్చారు. దేవుడైన యెహోవా ఏబేలు యొక్క అర్పణ అంగీకరించగా, కయీను యొక్క అర్పణ ఆయన త్రోసివేయగా, దేవుని మీద కోప్పడాల్సిన కయీను తమ్ముని మీద కోప్పడి తమ్ముణ్ణి చంపినాడు. దేవుని మీద కోప్పడాల్సింది, దేవుని మీద కొట్టడాల్సింది, కానీ ఏ పాపం ఎరగని ఏబేలును కయీను చంపినాడు.
అదే కోణంలో సౌలు రాజు కూడా దావీదును చంపాలని 2-3 సార్లు తన ఈటని విసరగా దేవుడు దావీదును తప్పించినాడు. దావీదు తప్పించుకొని పారిపోయినాడు. మరణ భయము చేత 19వ అధ్యాయానికి వస్తే కనుక, లేదా 21 అధ్యాయంలో దావీదు మరణ భయము చేత తప్పించుకొని పోయినట్టుగా మనకు దేవుని వాక్యం పలు సందర్భాల్లో జ్ఞాపకము చేస్తూ ఉంది. దీన్ని మనము గ్రహించుదాం. ఇట్లా మనము కొన్ని వచనాలు మనం చూసుకుంటూ వెళ్తే కనుక మరికొన్ని విషయాలు మనకు బయటపడతాయి. అవి కూడా మనము ఈ దినమందు జ్ఞాపకము చేసుకుందాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన చూడండి. 37వ కీర్తన 32వ వచనాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన 32వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు అన్నమాట ఉంది. ఇప్పుడు సౌలు రాజు భక్తిహీనుడా భక్తి గలవాడా అంటే భక్తిహీనుడు అనేది మనకు స్పష్టమవుతుంది. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. పొంచి ఉండుట, అవునా? శత్రువుల నిమిత్తమై పొంచి ఉన్నట్టుగా నీతిమంతుని చంపడానికి కూడా సౌలు రాజు ఏం చేశాడంటే పొంచి ఉన్నాడు. దావీదు నీతిమంతుడు, సుబుద్ధి కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు, అందరి చేత పేరు పొందినవాడు, యుద్ధములో జయశాలి, దేవుని పక్షమున లేదా దేవుని యుద్ధాలను చేసేవాడు దావీదు. ఇలాంటి వారిని చంపడానికి సౌలు రాజు తన మనసును కఠినం చేసినట్టుగా మనకు చెబుతుంది. ఇలాంటి వారిని బైబిల్ చెప్తున్న బుద్ధిహీనులు అనే మాట చెప్తుంది. ఇలాంటి వారికి బుద్ధిహీనులు అనే పేరు వ్రాయబడి ఉంది. ఈ విషయాలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. 33 చదివితే కనుక ఇలా ఉంది. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు అనే మాట ఉంది. వారి చేతికి అనగా భక్తిహీనుల చేతికి యెహోవా నీతిమంతులను అప్పగించాడు. నీతిమంతుల చేతికే భక్తిహీనులను ఆయన అప్పగిస్తాడు. దావీదు నీతిమంతుడు, ఏబేలు నీతిమంతుడు, కానీ నీతిమంతుల మీద అసూయపడిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో దేవుడు తప్పించినాడు. మరి ఏబేలు ఎందుకు తప్పించలేదు దేవుడు? ఈ ప్రశ్న మనం వేయకూడదు. దేవునికి ఏది ఇష్టమో దాన్ని జరిగించుకుంటూ వెళ్ళేవాడు ఆయన. మనం ప్రశ్నించు వారం కాదు. ఏమి జరిగిందా, ఏమి జరగబోతుందా అవి మనము ఆలోచన చేస్తూ చూస్తూ ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళే వాళ్ళమే. అది మనము గుర్తుంచుకోవాలి. ఏదేమైనా ఆయన తప్పిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన అప్పగిస్తాడు కూడా అనేది కూడా మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. 20వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుము. వాడొకవేళ అతడొక వేళ చిక్కుబడును, అప్పుడు మనమతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందుమని చెప్పుకొనొచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నన్ను కనిపెట్టుకొని ఉన్నారు అనే మాట కనిపిస్తుంది.
వినండి, ఇక్కడ ఇర్మియా మాట్లాడుతున్న మాటలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఈ పదవచనం మనం బాగా గమనించినప్పుడు ఇర్మియాకు వ్యతిరేకంగా లేనిపోని మరి వదంతులు ప్రచారం వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తాం. అతనికి నలుదిక్కుల భయము అనే పేరు పెట్టి ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇర్మియాకు నలుదిక్కుల భయము అని పేరు పెట్టారు. ఎగతాళి చేస్తున్నట్టుగా ఈ 10వ వచనము మనకు కనిపిస్తుంది. ఇర్మియా దేవుని ప్రవక్త, అవునా? ఇర్మియా దేవుని ప్రవక్త దేవుని మాటలు చెప్పేవాడు. అది సరైందైనా సరికాందైనా కానీ యుద్ధంలో జయం పొందాలన్నా అపజయం పొందాలన్నా దేవుడు తన ప్రవక్త నోట ఆయన మాట ఉంచినాడు అనేది మనము జ్ఞాపకం చేసుకొని ఇలాగా చూడాలి. ఇంకా బైబిల్లో మనం పరిశీలన చేయగా చూడండి, అదే ఇర్మియా గ్రంథమే 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనంలో, అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అనే మాట ఉంది. దేవుడు తోడై ఉన్నాడు. ఎలాగ తోడై ఉన్నాడంటే ఆయన పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆయన. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు అనే మాట కనిపిస్తుంది. నిజమే, దేవుడు తోడై ఉన్నంత కాలము శత్రువులందరూ కూడక హింసించు వారందరూ కూడా ఏమి చేయలేరు అనేది మనకు అర్థమవుతుంది. అందును బట్టే నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడను మరోబడని నిత్య అవమానం పొందుదురు అన్నమాట మనకు కనిపిస్తుంది. ఇర్మియాను హింసించే వారికి దేవుడు ప్రతిదండన చేస్తాడని ఇర్మియా నమ్ముతున్నాడు. ఖచ్చితంగా ఆయన తన పిల్లల పట్ల తన కృప చూపిస్తాడు అని తను నమ్మాడు. తర్వాత పరాక్రమం గల సూర్యుని వలె తోడుగా ఉంటానని దేవుడు ఇర్మియాకు వాగ్దానం కూడా చేసినాడు. ఈ మాటలు మనకు మొదటి అధ్యాయం 8లో 18లో కూడా రాయబడింది. తర్వాత 15వ అధ్యాయం 20 వచనం 24 వచనంలో రాయబడింది, నేను నీకు తోడై ఉంటాను అని ఇర్మియాకు దేవుడు వాగ్దానము చేసినట్టుగా ఆ 2 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. ఇంకా మనం చూడగా ఇలా బైబిల్లో చూడండి, మార్క్స్ వార్త 3:2 వచనంలో, మార్క్స్ వార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడాలి. 3వ అధ్యాయము 2వ వచనంలో, అచ్చటివారు ఆయన మీద నేరం మోపవలని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచు ఉండిరి అనే మాట కనిపిస్తుంది. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊచ చేయగల వాడొకడు ఉండెను అనే మాట. సమాజ మందిరములో యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించినాడు. ఆనాటి కాలంలో సమాజ మందిరాలు ఉండేటువంటివి. ఆ మందిరంలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ మందిరంలో ఊచ చేయగల ఒకడు ఉన్నాడంట. ఊచ చేయగల ఒకడు అంటే చేయి ఉంటుంది కానీ అదేం పనిచేయదు, అది గాలికి ఊగులాడుతూ ఉంటుంది. అలాంటి వాడు ఉన్నాడంట. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆయన మీద నేరం మోపాలని కనిపెట్టుకున్నారు. అంటే ఆయన విశ్రాంతి దినమున బాగు చేస్తాడా, బాగు చేయడా, బాగు చేస్తే పట్టుకుందాము అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఎందుకంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా విశ్రాంతి దినమున ఏ వ్యక్తి పని చేయకూడదు, ఏ వ్యక్తి పొలానికి పోకూడదు, పనికి పోకూడదు, అవునా? విశ్రాంతి దినమున దేవుని ఆరాధించాలి అని మోసే ధర్మశాస్త్రంలో రాయబడింది. కాబట్టి ఆ ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభు మరి దినమందు స్వస్థపరుస్తాడా లేదా వదిలేస్తాడా, నేరం మోపాలని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు
హృదయాలోచన ఎరిగినవాడు కాబట్టి అతన్ని పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇలాగా మాట్లాడినాడు. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగినాడు. అందుకు వారు ఊరకుండిరి అన్నమాట. వారు ఊరకుండిరి అన్నమాట. వారిని అడిగినాడు, ఏది మేలు? అవునా, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, చెప్పండి మీరు అన్నాడు. వాళ్ళు ఏమి కూడా జవాబు చెప్పలేకపోయినారు. యేసు ప్రభు వారు వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూసి, నీ చేయి చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను అనే మాట కనిపిస్తుంది. కోపం మీద వాళ్ళు దేవుని మీద నేరం మోపాలని, అవునా, యేసుక్రీస్తు మీద నేరం మోపాలని అనుకున్నారు, కానీ అది వారి వల్ల కాలేదు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, రోగగ్రస్తులకి వైద్యుడు అక్కర. పాపులకు రక్షకుడు అవసరం, నీతిమంతులకు రక్షకుడు అవసరం లేదు అనేది మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు మీద కూడా వాళ్ళు నింద మోపినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. చివరిగా ఒక మాట చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము. లూకాసు వార్త 14వ అధ్యాయము 2వ వచనం. 14వ అధ్యాయం 2వ వచనం రాయబడిన మాట, అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను అనే మాట. జలోదర రోగము గల ఒక మనుషుడు ఆయన ఎదుట ఉండెను అనే మాట. ఇదేమి రోగమో? అవునా, ఇదేమి రోగము అంటే ఇట్లా భక్తులైన వారు కొందరు రాశారు. మరి యేసుక్రీస్తును ఇరికించుకోవాలని పరిసయ్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ 3-4 వచనాల్లో. అవునా, ఈ వచనం అదే అంశాన్ని మనకు తెలియజేస్తుంది. జలోదర రోగము అంటే శరీర భాగాలు నీరు పట్టి ఉబ్బిపోయే వ్యాధి. అది శరీర రోగాలు నీరు పట్టి ఉబ్బిపోయే రోగం అంటారు. దాన్నే జలోదర రోగము అని అన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎట్లా ఆ మనిషి ఉబ్బుతాడో, ముక్కులో నుంచి ఏ విధంగా నీరు కారుతుందో అలాంటి రోగం ఆ రోగం. అలాంటి వాడు సమాజ మందిరంలో ఉన్నాడు, అందరి ఎదుట ఉన్నారు, ప్రభు వారి మధ్య ఉన్నాడు. అప్పుడు ప్రభు ఇట్లా వారితో మాట్లాడుతూ వచ్చినాడు. అవునా, చూడండి ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 3వ వచనంలో రాయబడిన మాట, యేసు విశ్రాంతి దినము స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచారకులను అడుగుగా వారందరూ ఊరకుంటారన్నమాట ఉంది. అప్పుడైనా వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశను అన్నమాట కనిపిస్తుంది. 5వ వచనంలో, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేక పోయిరి అనే మాట కనిపిస్తుంది. చెప్పలేకపోయి, వారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అయినా ఆయన మీద నేరం మోపాలని వాళ్ళు మాత్రం చూస్తూ ఉన్నారు. అదేవిధంగా దావీదు అనే రాజు లేదా దావీదు అనే ఆ యవనుడు సౌలు చేయలేని పని తాను చేసినాడు. గొల్యాతు మీదకి యుద్ధానికి పోవడానికి వీళ్ళందరూ ఉడక తోక ముడుచుకొని కూర్చున్నారు. దావీదు అన్నగారు అయితేనేమి, ఇశ్రాయేలు సైన్యం అయితేనేమి, సౌలు రాజు అయితేనేమి, సౌలు కుమారుడు యోనాతాను అయితేనేమి, 40 రోజులు గొల్యాతు తను అగ్గుపరుచుకుంటూ వచ్చినాడు. కేకలేశాడు, మీలో ఒక నియమించుకొని నన్ను చంపండి అని చెప్తే వెళ్ళలేదు. దావీదు వెళ్ళాడు, యుద్ధం చేసినాడు, గొల్యాతును హతమార్చినాడు. అవునా, ఇలాంటి వాని మీద సౌలు రాజు విషపు చూపు నిలిపెను.
విరోధి ఆయను అనేది మనకు కనిపిస్తుంది. ఆవు నేను చేయలేని దావీదు చేసినాడు కదా, నా కుమారుడు చేయలేని దావీదు చేసినాడు కదా, ఇశ్రాయేలు సైన్యము చేయలేనిది దావీదు చేసినాడు కదా అనే ఆలోచన లేకుండా దావీదును చంపడానికి 2-3 సార్లు తన ఈటని విసిరాడు. దేవుడు తప్పించినాడు. చంపాలని ఆలోచన చేస్తున్నాడు, కానీ దేవుడు తప్పించుకుంటా వచ్చినాడు. అందుకని వాక్యం చెప్తున్నట్టుగా నీతిమంతులను దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు అనేది వాక్యము మనకు చెప్తుంది. ఈ సౌలు రాజు చేసిన పని ఈ విధంగా ఉంది. అదే కోణంలో ఇర్మియా పట్ల కొందరు అలా ప్రవర్తించినారు. యేసుప్రభు కాలంలో యేసుప్రభుని చేయనీయకుండా ఆటంకపరిచిన వాళ్ళకు ఉన్నారు. కానీ ఆయన ఏమాత్రం కూడా వారికి భయపడక సమస్తము జరిగించుకుంటా వచ్చినాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా సేవకుల మీద, విశ్వాసుల మీద మరి నిందలు మోపేవారు, అపనిందలు వేసేవాళ్ళు, వారి మీద లేనిపోని మాటలు మాట్లాడేవారు ఉన్నారు. లేరని కాదు, ఇప్పుడుంటారు, ఎప్పటికైనా వాళ్ళు ఉంటారు. అయితే ధైర్యంతో మనం ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనం భక్తి జీవితంలో బలపడుతూ ముందు కొనసాగాలనేది వాక్యం చెబుతుంది. అలాగా చేయుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ లేఖన సత్యం దీవించండి, ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.